ప్రతి ఉదయం వినుబుద్ధి కలిగి ఒక శిష్యుడు విన్నట్లుగా ఆయన వింటూ వచ్చారు కాబట్టి ఆయన జ్ఞానం కలిగి ఉన్నారని వాక్యం చెప్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా బోధించే వారి మీద తిరుగుబాటు చేయలేదు. ఈ విషయాన్ని ఇందాక మనం యెషయా పుస్తకం 50వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూసాం కదా. ప్రభువు ఈ భూమి మీదకి ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని మీద ఎంతో ఫోకస్డ్గా పనిచేశారు. కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోలేదు. ఎక్కడ కూడా ఆయన అటెన్షన్ డైవర్ట్ అవ్వలేదు. ప్రతి చోట ఆయన ఏ పని ఏ ఉద్దేశం కొరకు అక్కడ నిలబడి ఉన్నారో ఆ ఉద్దేశం సఫలపరచడమే ఆయన యొక్క గురిగా పెట్టుకుని ప్రతిరోజు అలాంటి ప్రయాణాలే చేశారు. అందుకే 49వ వచనంలో మనం చూస్తే, మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని యేసుప్రభు తన తల్లిదండ్రులతో చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, యేసుప్రభు ఏ పని మీద అంటే తన తండ్రి పనుల మీద ఈ భూమి మీదకు వచ్చారో ఆ పనుల మీదే తన గురి నిలుపుకొని ఉన్నారు. మరి మన పట్ల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో మనకి ఇప్పటికే తెలుసుంటుంది కదా. అయితే ఆ ఉద్దేశం పట్ల మనకి ఎలా గురి కలిగి ఉన్నాం? మనం నిజంగా గురి కలిగి పనిచేస్తున్నామా? యేసుక్రీస్తు వలె మనం జీవించినట్లయితే నిజంగా చాలా సంతోషంగా చాలా సమాధానంతో పరలోకానికి మనకి ఒక మంచి కనెక్షన్తో మనం ఉండగలం. ఈరోజు మనల్ని గురించి మనం కూడా ఆలోచించుకోవాలి. ఏ పని మీద మనం ఉంటున్నాం, ఎలాంటి పని మీద, ఎవరి పని మీద మనం ఉంటున్నాం, ఒకసారి మనల్ని గురించి మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని. మనం ఏ పనుల మీద ఉండాలని మనం తెలుసుకుని ఉన్నాం. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.